హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ అండి. ఇంకా ఇప్పుడైతే కరివేపాకు కారప్పొడి అయితే చేద్దామని అయితే తీసానండి. చూడండి, కరివేపాకు అయితే ఫ్రెష్గా చాలా బాగుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అదిగాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి. ఇంకా ఇడ్లీ కాంబినేషన్ కానీ లేదా కరివేపాకు రోజు తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇంకా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కొంచెం ఒక స్పూన్ పొడేసుకుని అలా అన్నం తిన్నా కూడా నోటికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి అయితే నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. అందుకు కావాల్సినవి అయితే చూసేయండి. ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 10-12 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం మినప్పప్పు, అలాగే ధనియాలు, నువ్వులు, జీలకర్ర తీసుకున్నాను. ఇదిగోండి, కరివేపాకు అయితే ఆరబెట్టుకున్నానండి, కడిగేసి ఇంకా ఆరబెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చూసేయండి. వెదర్ చూడండి ఎలా ఉందో. మరి పొద్దున్నే అయితే బాగా ఎండ వచ్చింది, ఇప్పుడేమో ఇలా అయిపోయిందనమాట, చీకట్లుగా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేనైతే ఇవి వేస్తున్నాను. ముందుగా మినప్పప్పు, అలాగే ధనియాలు, నువ్వులు, ఇవన్నీ అయితే సిమ్లో అలా ఫ్రై చేసుకున్నామండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. కరివేపాకు పొడి మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు. డైలీ ఒక స్పూన్ ఈ పొడి వేసుకుని తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ లాస్ అవుతున్నా ఇలా తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇవైతే దోరగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులోనే చిటికెడండి నేను కొన్ని మెంతులు అయితే వేస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, నోటికి ఇలా కారం కారంగా తింటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకు వేస్తున్నాను. కొంచెం మరీ ఫ్రై అవసరం లేదండి, కరివేపాకు అయితే కొంచెం అలా ఫ్రై చేసుకున్నాం. అప్పుడే ఫ్లేవర్ అనేది మనకు తెలిసి టేస్ట్గా ఉంటుంది. కొంచెం చీకటిగా ఉందండి, ఎందుకంటే బయట వెదరే బాగా చీకటిగా వచ్చేసింది. ఇంకా అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూసారా, చక్కగా అయితే కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి మంచిగా చల్లారబెట్టుకున్నాం. చూసారా, కలర్ఫుల్గా ఉంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవన్నీ ఫ్రై అయ్యి ఇంక ఇది చల్లారబెట్టుకున్నాం. లోపుగా అయితే మనం ఈ కారం ప్రిపేర్ చేయడానికి మిక్సీ జారు అలాగే కావాల్సినవి అయితే తీసుకున్నాం. ఇవైతే మంచి చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే కారం ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా అయితే వెల్లుల్లి వాటిలో వేస్తే నలగదండి, బాగా మెత్తగా అయిపోతాయి. అలా ముందుగా ఇవైతే కొంచెం గ్రైండ్ చేద్దాం. చూడండి, ఇలా అయిందండి. ఇంకా ఇది మొత్తం పేస్ట్ అయిపోయిందనమాట. ఇది పక్కా తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్నదంతా మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి. ఇలా అయితే వేసానండి. ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అయితే వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇంకా కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇది బాగా మిక్సీ పట్టుకున్నాం.
చూడండి చక్కగా పొడిలాగా అయిందండి. ఇప్పుడు మనం ముందుగా దంచిన ఈ వెల్లుల్ని కూడా ఇందులో వేసి ఒకసారి అలా తిప్పేసి ఇంకా ఆపేద్దాం. అంతేనండి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ అయితే ఉందండి. దీన్ని అయితే నేను ఒక జార్లోకి అయితే మార్చుకుంటాను. అంతేనండి, చూసారా, టేస్టీ అండ్ ఎమ్మీ కారపొడి కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేనైతే టేస్ట్ చూస్తాను, నా నోట్లో నూనె ఊరుతుందనమాట. ఇంకా చాలా బాగుందండి స్మెల్ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది నా కుకింగ్ స్టైల్ అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను ఈ జార్లోకి అయితే వేసుకుంటానండి. ఇంతే అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ. మీరు కూడా కరివేపాకు పొడి చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. చూడండి, నేనైతే టేస్ట్ అయితే చూసేస్తున్నానండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.